ఆంధ్రాలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామంలో గల తెలంగాణ రాష్ట్రం భద్రాచల రామాలయ భూముల వివాద విషయంలో శాశ్వత పరిష్కారం చూపి పురుషోత్తపట్నం వాసులకు తగు న్యాయం చేస్తానని రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి హామీ ఇచ్చారు. కాగా పురుషోత్తపట్నం గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక గ్రామ సభకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి తమకు మధ్య 70 ఏళ్లుగా సాగుతున్న వివాదాన్ని పరిష్కరించి తమకు న్యాయం జరిపించాలని స్థానిక గ్రామస్తులు ఎమ్మెల్యేకి విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామస్తులకు ఎమ్మెల్యే భరోసానిచ్చారు. అసలు గ్రామస్తులు ఏమని విన్నవించుకున్నారు, ఎమ్మెల్యే ఏమని హామీ ఇచ్చారో వారి మాటల్లోనే వినండి. ఈ గ్రామం 70 సంవత్సరాల క్రితం కట్టినటువంటి గ్రామం. మాకు భద్రాచల దేవస్థానానికి మధ్యలో సతమవుతూ ఎన్నో సంవత్సరాల సమస్యని పరిష్కారం కొరకు అనేక ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళటం, వినతి పత్రాలు ఇవ్వటం, అయినా కానీ ఈ సమస్యగానే ఉండటం, ఈ సమస్య పరిష్కారాని కోసం ఈ గ్రామం మొత్తం కూడా మీ రాక కోసం మీరు తప్పనిసరిగా ఈ సమస్యని ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లి మీ సమక్షంలో మా గ్రామానికి విముక్తి కలుగుతుంది అనేటువంటి కొండంత ఆశతో ఈ గ్రామం ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఇవాళ మన నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణకు రావడం, మా పురుషోత్తపట్నం యొక్క సమస్యని మీ ముందుకు తీసుకురావడం జరుగుతున్నది. మాకు తరతరాలుగా దండకారణ్యంగా ఉన్నటువంటి పురుషోత్తపట్నం అనేటువంటి గ్రామం కట్టి దండకారణ్యంగా ఉన్నటువంటి భూమిని వ్యవసాయం చేయడం కోసమే కనీసం ఒక 20-25 సంవత్సరాలు పట్టి ఉంటుంది మా గ్రామానికి. మాకు గత చరిత్ర చెప్పాలంటే ఇక్కడి నుంచి ఈ భూమికి ఎట్లా వచ్చామంటే, ఇవాళ ఏదైతే అమరావతి అనేటువంటి ఉందో అక్కడ పరిమి అనేటువంటి గ్రామం నుంచి వచ్చినటువంటి కొంతమంది రైతులు, ఖమ్మం దగ్గర నుంచి కొంతమంది గ్రామంలో నుంచి వచ్చినటువంటి కొంతమంది రైతులు కలిసి ఈ యొక్క భూమిని ఒక వ్యక్తి ద్వారా అమ్మితే కొనబడినటువంటి భూమి అండి. ఇది 1912లో ఆక్షన్ పెట్టి నిజాం గవర్నమెంట్ అమ్మినటువంటి భూమి. ఇది 40 సంవత్సరాల తర్వాత ఒక ముగ్గురు మారిన తర్వాత ఈ రైతులు కొనుక్కొని సేద్యం చేసుకున్నటువంటి భూమి అండి. దీని తర్వాత దేవస్థానం వాళ్ళు 1960లో ఎండోమెంట్ వచ్చిన తర్వాత ఈ భూమిని నిజాం గవర్నమెంట్ అమ్మటానికి హక్కులు లేవని చెప్పేసి ప్రధాన ఆర్గ్యుమెంట్. మేమేమంటున్నాం అంటే, ఆ భూమిని అమ్మకానికి రైతులకు ఒక ప్రభుత్వం, గత నిజాం గవర్నమెంట్ అనేటువంటిది ఒక ప్రభుత్వం కాబట్టి అది అమ్మింది, వీళ్ళు కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మరి మేము ఇంత కష్టపడిన తర్వాత ఆ అమ్మకాలు చెల్లవనంటే ఈ రైతాంగం పరిస్థితి ఏంటి? వాళ్ళ దాదాపు 400 కుటుంబాలు రైతు కుటుంబాలు ఉన్నాయి. ఏంటి పరిస్థితి అంటే, పోయిన 2002వ సంవత్సరంలో ఈ సమస్య తీవ్ర స్థాయికి వచ్చినటువంటి సందర్భంలో ఇదే ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం జిల్లా మంత్రిగా ఉన్నారు. వారి సమక్షంలో గ్రామానికి వచ్చి ఈ సమస్యను పరిష్కరించే విషయం మొత్తం క్లుప్తంగా చెప్పిన తర్వాత ఆయన స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, ఆ రోజు సిపిఎం ఎమ్మెల్యే అయినా వారిని కూడా తీసుకొని వచ్చేసి వారిని కూడా భాగస్వాములు చేసి ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుకొద్దాం అనేటువంటి ఉద్దేశంతో తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక జాయింట్ కలెక్టర్ గారిని తీసుకొచ్చేసి నెల రోజులు ఈ భూమి సర్వే చేయించేసి 4 కేటగిరీలుగా చేసి రేటు తేల్చి ఈ రేట్లను రైతాంగానికి ఇచ్చినట్టయితే ప్రభుత్వానికి ఇటు దేవస్థానానికి ఇన్కమ్ వస్తుంది, ఇటు రైతాంగం సమస్యను కూడా పరిష్కరించడంలో అవుతాం అనేటువంటి ఒక మంచి అభిప్రాయంతో ఆ మహానాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారు చొరవతో ఈ గ్రామానికి ఒక అడుగు ముందుకు పడింది 2002వ సంవత్సరం. అది మా దురదృష్టం, ప్రభుత్వం మారిని ఆ తర్వాత ఈ సమస్య పక్కదో పట్టింది. ఇప్పటికి మేము కోరుకునేది ఏంటంటే, ప్రస్తుతం తెలంగాణ ఆంధ్ర విడిపోయినాయి కాబట్టి సమస్య తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి భూమిగా దేవాలయం తెలంగాణలో ఉంది కాబట్టి ఆంధ్ర ప్రభుత్వం మా రైతులకి మాకు తెలిసినటువంటిది ఏంటంటే, మేము గతంలో కలెక్టర్ గారి దగ్గరికి పోతే ప్రభుత్వం ద్వారా నేను చేయగలిగినంత చేస్తా, వాళ్ళు లీజ్ అగ్రిమెంట్ ఒప్పుకోవట్లేదు, దేవస్థానం వాళ్ళు భూమిని హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి పదే కోరుతున్నారు అని అంటే, దీనికి ఒక శాశ్వత పరిష్కారం మీరన్నా చూపించండి చెప్పి గతంలో మేము రంపచోడవరంలో జిల్లా కలెక్టర్ గారి స్థాయిలో మన ఆంధ్ర ఎండోమెంట్ వాళ్ళు, భద్రాచలం టెంపుల్ వాళ్ళు, రైతులు సమక్షంలో రంపచోడవరంలో ఒక పెద్ద మీటింగ్ చేసి ఒక ఒప్పందానికి వచ్చారు. అదేంటంటే, లీజ్ అగ్రిమెంట్ చేసుకున్నట్లయితే రైతాంగానికి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ వస్తాయి, లీజ్ అగ్రిమెంట్ ద్వారా టెంపుల్ కి ఇన్కమ్ వస్తుంది, దీనికి పర్మనెంట్ గా ఒక సొల్యూషన్ దొరుకుతుంది ఉద్దేశంతో కలెక్టర్ గారి దృష్టికి తీసుకపోతే కలెక్టర్ గారితో ఆ ఈఓ గారితో మాట్లాడి ఒక ఒప్పందం జరిగింది. ఒప్పందం జరిగిన 24 గంటల్లోనే
భద్రాచలం ఈఓ మొత్తం కంప్లీట్ గా వాళ్ళ స్టాఫ్ తీసుకుని వచ్చేసి ఒక 10 ఎకరాల జామాయి తోటని నిర్దాక్షిణ్యంగా నరికించేసి అప్పుడు కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతే అదేంటి ఒప్పందం అయింది కదా, మీరు కట్టమని చెప్పారు కదా, ఇట్లా దౌర్జన్యం చేయటం అని చెప్పేసి వాళ్ళకి సపోర్ట్ చేయటం చెప్పేసి ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారులకు వాళ్ళకి ఇంటిమేషన్ చేయడం జరిగింది మేడం. చేసిన తర్వాత ఆ సమస్యని ఇప్పటికు అదే పరిష్కారం కాకుండా అట్లా ఉంది. ఇప్పుడు మా కోరిక ఏంటంటే దేవస్థానం తెలంగాణలో ఉంది కాబట్టి మా పేరున సాగుదారు కాలంలో, పట్టాదారు కాలంలో దేవస్థానమే ఉన్నది. సాగుదారు కాలంలో రైతు పొజిషన్ లో అడంగుల్లో మా పేరు ఆన్లైన్ లో ఎక్కించినట్టయితే గవర్నమెంట్ వచ్చినటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో రైతు పొందుతాడు. రేపు ఇది వివిధ కోర్టుల పంచాయతీ ఉన్నదండి. ఈ పంచాయతీ తేలిన తర్వాత దేవస్థానం దానికి కౌళ్ళు లీజుకో లేకపోతే పర్మనెంట్ గా సొల్యూషన్ తమ ద్వారా ఆ ప్రభుత్వానికి ద్వారా రైతాంగానికి ఒప్పింది. ఇప్పుడు తక్షణంగా సాగుదారు కాలంలో రైతులకైనా అనుభవదారు కాలంలో ఎక్కినట్లయితే మాకు ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్, అదే కాకుండా సుమారుగా 700 ఎకరాలు మేడం ఈ సమస్య. దీంట్లో పండినటువంటి పంట ఎక్కడ అమ్ముకోవాలన్నా కానీ వేరే రైతు పేరు మీద అమ్ముకోవాలా. ఆ రైతు పేరు మీద ఒక అప్పు ఉంటే ఆ బ్యాంక్ కూడా అప్పుకు జమ వేసేసి వీడికి అసలైనటువంటి రైతుకి ఆ బెనిఫిట్ కనీసం అమ్మినటువంటి పంటని అట్లా మోసపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మా సమస్యకి ఆన్లైన్ ద్వారా ప్రస్తుతానికి పంచాయతీ దిగేదాకా ప్రభుత్వం ద్వారా మీరు కలెక్టర్ గారితో మాట్లాడి దీనికి మీరు మాట్లాడిన తర్వాత రైతుల తరఫు నుంచి మమ్మల్ని వెళ్ళమన్నా మేము కలెక్టర్ గారి దగ్గరికి కలిసి మీరు సెక్రటేరియట్ లో సిఎస్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యని మా మంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారు ఇంత ముందు చేసినటువంటి పరిష్కారమే కాబట్టి ఈ సమస్యకు పూర్తి స్థాయి పరిష్కారం మా పురుషోత్తపట్నం రైతులు ఆశించిన పరిష్కారాన్ని మీ ద్వారా మా రైతులు కోరుకుంటున్నాం. కాబట్టి ఈ సమస్యని తొందరగా వీలైనంత తొందరగా తేల్చాలని చెప్పేసి మా ద్వారా పురుషోత్తపట్నం రైతుల ద్వారా తమరికి విజ్ఞప్తి చేస్తున్నాం. దేవాదాయ భూములమ్మ న్యాయం చేసి పెట్టాలి, కొన్ని సంవత్సరాల నుంచి ఇదే బాధపడతా ఉన్నారు అని చెప్పారు. తర్వాత మొన్న చాలా గొడవలు కూడా జరిగినాయి. నేను ఈ విషయాన్ని వీలైనంత త్వరగా ఈ దేవాదాయ భూముల విషయం ఏదైతే దృష్టికి లోకేష్ గారి దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఇది శాశ్వత పరిష్కార దిశగా నా ముందు ప్రయత్నం నేను చేస్తాను. ముందుగా తక్షణమే నేను కలెక్టర్ గారి దృష్టికి కూడా రేపు ఈ ప్రోగ్రాం అవ్వగానే నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తా ఉన్నాను, విషయం చెప్తాను. తర్వాత మీరు కూడా వెళ్ళి ఆయన కలుద్దురు గాని. కాబట్టి ఈ సమస్య ఖచ్చితంగా తీరుతుంది, మీకు న్యాయం జరుగుతుందని మీకు హామీ ఇస్తా ఉన్నాను. న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.